జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలను స్వయంగా కలవడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అద్దెపల్లి జానకిదేవి బాలాజీ దంపతుల నివాసానికి వెళ్లి అక్కడి పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ప్రస్తావించిన సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచన చేసినట్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలతోనే క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యలపై దృష్టి పెట్టడం జరుగుతుందని, జనసేన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందాక కలిసాం, ఇక్కడికి వచ్చాం. బాలాజీ గారు, జానకి గారు వచ్చారు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళటానికి సమయం విలుబాటులో లేకపోయినా ఈ ఇంటికి వచ్చిన దగ్గరలో ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలు, వీర మహిళలందరినీ కూడా ఇక్కడే సరదాగా కూర్చొని ఒక టీ కాఫీ తాగి వాళ్ళకి ద్వారా ఇంకా ఏమైనా పనులు ఏమైనా జరగాలన్నా కూడా తెలుసుకుని వాళ్ళని ముందు పెట్టి నాయకత్వం పెంచే విధంగా ఇందాక దీనా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అక్కడికే పంచాయతీ సెక్రటరీ కూడా వచ్చారు. వాళ్ళకి కావాల్సిన పట్టాలు కానివ్వండి, కష్టపడ్డ కార్యకర్తకి వాళ్ళకి అక్కడ కావాల్సిన రోడ్స్ కానివ్వండి అవన్నీ కూడా ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే ఆఫీస్ పంపించమన్నా, ఎస్టిమేట్స్ అన్ని వేసి కూడా తీసుకొచ్చామన్నా. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు కొన్ని చెప్పారు. ఇవన్నీ కూడా చేస్తుంటూ వీళ్ళని కూడా అంటే కష్టపడే ప్రతి కార్యకర్తని మా కుటుంబంలో ఉంచుకునేలాగా వాళ్ళ నాయకత్వాన్ని ఎలా బలపరిచే విధంగా, వాళ్ళని ఎలా పెంచే విధంగా ఈరోజు నేను, మా జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు, అలాగే బుల్లెట్ వాసు గారు, అలాగే మొత్తం తుని నాయకత్వం అంతా కూడా ఇలా కష్టపడ్డ కార్యకర్తలు ఇంటికి రావటం జరిగింది. సో ఇందులో కుల, మత ఇలాంటి ఏ భేదాలు లేకుండా జనసేన కోసం ముందు నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని సమయం ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో, కాకినాడ పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నేను ఇలాగే ఈ రోజు వచ్చినట్టే సరదాగా వాళ్ళతో ఫ్యామిలీ లెక్క ఉందామని చెప్పి ఈ రోజు రావటం జరిగింది. అలాగే ఇంకా వెళ్తూ ఉంటాను. అందరి కార్యకర్తలని, వీలైనంత మంది కార్యకర్తలు మొత్తం అందరినీ కూడా కలుస్తాను. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో తునికి ROB 28 వర్కులు కాకినాడ పార్లమెంట్ నుంచి నేను రైల్వే మినిస్టర్కి వెళ్ళి ఇవ్వటం జరిగింది. దాని నిమిత్తం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ROB వచ్చేసి మన రైల్వే గూడ్స్ దగ్గర, రావికంపాడు దగ్గర రైల్వే గూడ్స్ రైల్వే లైన్ దగ్గర ఎంతో మంది ఎన్ని రోజుల నుంచో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని స్వయాన వెళ్ళి దాంతాలను నమ్మి ఇంకా ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ ఇంకా అంటే అజెండా ఉన్న ఒక జెండా ఎత్తుకుంటే జనసేన అనేలాగా ప్రతి ఒక్కరు మా అధినాయకుడిని అలాగే పార్టీ సిద్ధాంతాలని నచ్చి, అలాగే ఆయన పంచాయతీరాజ్ శాఖని 20